అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇందాక ఒక వీడియో చూశాను. ఒక జర్నలిస్ట్ ఆవిడ పేరు తులసి చందు. ఆవిడ రావణ్‌కు సపోర్ట్‌గా రావణ్‌ను అరెస్ట్ చేయడం తప్పు అని చెప్పేసి వారు మాట్లాడారు. నేను చిన్న చిన్న బిట్స్ చూశాను. ఎక్స్ అకౌంట్‌లో కొంతమంది పోస్ట్ చేస్తూ ఉంటారు. ఈరోజు ఆవిడ సొంత ఎక్స్ అకౌంట్‌లోనే పోస్ట్ చేశారు. బాధపడుతూ ఒక మెసేజ్ పెట్టారు, ఓపెన్ ఛాలెంజ్ అని. నన్ను క్రిస్టియన్ అంటున్నారు. నేను జర్నలిజం చేయాలంటే నా మతాన్ని నిరూపించుకోవాలా? నేను హిందువుని. అలాగే మా భర్తకి 2 చర్చులు ఉన్నాయి అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. అసలు మా భర్తకు చర్చులు లేవు. మేము హిందువులము. అయినా గానీ చెప్పుకోవాలంటే నాకే చిన్నతనంగా ఉంది. జర్నలిజం చేయాలంటే నా మతాన్ని నిరూపించుకొని నేను జర్నలిజం చేయాలన్నా తప్పు తప్పు అని, అంటే తప్పును తప్పు అనే హక్కు నాకు లేదా అని మాట్లాడారు. ఇది చాలా బాధాకరం అండి. చాలా దురదృష్టకరం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రావణ్‌ను అరెస్ట్ చేయడం, అలా అరెస్ట్ చేయడం తప్పు అంటే రావణ్‌కు మేము డబ్బులు ఇస్తున్నాం అంటారు. తులసి చందు అనే ఆవిడ రావణ్ అరెస్ట్‌ను తప్పుపడితే తులసి చందు క్రిస్టియన్ అంటారు. చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి. రావణ్ మన పురాణాల్ని, రాముడిని, సీతను అవమానించాడు. పాకిస్తాన్‌కు సపోర్ట్ చేస్తాడు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావణ్‌ను సపోర్ట్ చేస్తుందన్న అంటే ఎక్కడికి పోతుంది సమాజం? ఇప్పుడు ఒక కనీస బాధ్యత అండి జర్నలిస్టులది. వాళ్ళకు ఒపీనియన్స్ ఉంటాయి. జర్నలిజం అనేది ఫోర్త్ పిల్లర్. వాళ్ళకు చెప్పాలనుకుంది వాళ్ళు చెప్పొచ్చు. ఆవిడ ఆ వీడియోలో చెప్తుంటే నేను చూశాను. పవన్ కళ్యాణ్ గన్ను పట్టుకొని, అంటే 2007లోనో 8లోనో ఆ ఇష్యూ జరిగినప్పుడు నేను ఈనాడు జర్నలిజం స్కూల్‌లో నేను జర్నలిజం చేశాను. ఆ తర్వాత ఆంధ్రజ్యోతి, వి6, సాక్షి ఎక్కడెక్కడో నేను పని చేశాను. తర్వాత ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అయ్యాను. నాకు చెప్పే హక్కు లేదని మాట్లాడుతున్నారు. ఇది చాలా దారుణమైన సిచ్యువేషన్‌లోకి వెళ్తుందండి స్టేటు. అంటే ఇంకా ప్రతిదానికి కులాన్ని, మతాన్ని వాడుకోవడం. ఇప్పుడు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళం ఏం చెప్పాం? ఒకసారి అరెస్ట్ చేశారు, బెయిల్ వచ్చింది. రెండోసారి అరెస్ట్ చేశారు, బెయిల్ వచ్చింది. మూడోసారి అరెస్ట్ చేశారు, బెయిల్ వచ్చింది. నాలుగోసారి అరెస్ట్ చేశారు, బెయిల్ వచ్చింది. ఇన్నిసార్లు కోర్టు బెయిల్ ఇస్తుందంటే అరెస్ట్ అప్రజాస్వామికం అని మేము చెప్పాం. పవర్‌ని మిస్‌యూజ్ చేస్తున్నారని చెప్పాం. వెంటనే మేము డబ్బులు ఇస్తామంట రావణ్‌కి. ప్రకాష్ రాజ్‌కు డబ్బులు ఇస్తామంట. ఇప్పుడు తులసి చంద్ గారు వారి ఒపీనియన్స్ చెప్తుంటే ఆవిడ క్రిస్టియన్ అంట. వాళ్ళ భర్తకు 2 చర్చులు ఉన్నాయంట. రేపు ముస్లింకి సపోర్ట్ చేస్తే 3 మసీదులు ఉన్నాయంటరా. ఎందుకు అంటే ఒకటి ఈ మతం మీద రాజకీయాలు చేయడం దేనికి? ఏం సాధించాలని? అన్రెస్ట్ అంటే ప్రజల్లో విరక్తి వచ్చేలాగా చేస్తున్నారు. మరి ఇప్పుడు ఆవిడ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. యాక్సెప్ట్ చేయాలి కదా! ఎవరైతే మాట్లాడుతున్నారో ఒక ఫేక్ నెరేటివ్ బిల్డ్ చేస్తారండి. అంటే వాటికి ఆధారాలు ఉండవు. వాటికి ఏముండదు. సరే, ఒక 10 మంది ఈ పెయిడ్ మీడియా ఛానల్స్ ఉంటాయి. నారా లోకేష్ అందరినీ కొంటున్నాడు. ఒక 10 మందితో చెప్పించేసామనుకోండి, ఒక 10% ప్రజలన్నా నమ్మరా? దాన్ని డైవర్ట్ చేయరా అన్న ఒక ఏకైక డర్టీ ఆలోచనతో చేస్తున్న పనులు ఇవన్నీ. అంటే ఇప్పుడు రావణ్ అనే వ్యక్తి ఏం మాట్లాడాడు, అది తప్పా లేదా కోర్టులు నిర్ణయిస్తాయి. కోర్టులు బెయిల్ ఇస్తున్నాయి. ఇంకా ఈ కేసుల్లో బెయిల్లు వస్తున్నాయని చెప్పేసి ఉపా చట్టం అమలు చేశారు. అతనికి ఎవరెవరితోనో సంబంధాలు ఉన్నాయి, అతను నక్సలైట్లను సపోర్ట్ చేస్తున్నాడు, అది ఇదని పెట్టాడు. మరి క్లియర్గా పవన్ కళ్యాణ్ జల్సా సినిమా జల్సా సినిమాలో నక్సలిజంని సపోర్ట్ చేశాడు. ఆచార్య సినిమాలో రామ్ చరణ్ అండ్ చిరంజీవి నక్సలైట్ల పాత్ర పోషించారు. మరి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నట్ట? వాళ్ళ మీద కేసులు వేసుకోవాలన్నా? ఉపా చట్టం కింద కేసులు వేయాలన్నా? అంటే ఇంతగా కక్ష సాధింపు, ఇంతగా బురద చల్లడం. రాజకీయాలు ఇంతకుముందు రాజకీయాల్లో విమర్శ, ప్రతివిమర్శ దగ్గర ఆగిపోయేటండి. అండ్ జర్నలిస్టులు అందరూ గౌరవించాలి. ఐఎమ్ ప్రౌడ్ టు సే, నేను ఇప్పటికి కూడా జర్నలిస్ట్ని ఎవరిని కూడా అండి నేను, అంటే ఇంకా అమ్ముడుపోయిన పచ్చ మీడియం తప్ప ఇండిపెండెంట్ న్యూట్రల్గా ఉన్న వాళ్ళు నన్ను తిట్టినా నేను ఏ రోజు ఎందుకు తిట్టానంటే లెట్ దెమ్ డూ దేర్ జాబ్. బట్ ఓన్లీ థింగ్ వాట్ వీ ఎక్స్పెక్ట్ ఈస్ ట్రై టు బీ న్యూట్రల్. న్యూట్రల్గా ఉండి న్యూట్రల్గా మీరు చేయండి అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం తప్పితే నేను ఏ రోజు కూడా వాళ్ళని విమర్శించను. ఏ జర్నలిస్ట్ కూడా ఫోన్ చేసి నన్ను పొగుడని కానీ, నా గురించి గొప్పగా చెప్పు అని కానీ నేను ఏ రోజు మాట్లాడను. బికాస్ ఇట్స్ అన్నెసెసరీ. ఇప్పుడు నేను ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే, నాకు తెలిసిన జర్నలిస్ట్ చాలామంది ఉన్నారు, నేను రిక్వెస్ట్ చేసాను అనుకోండి, నన్ను పొగుడుతూ కూడా వాళ్ళు వీడియోలు చేస్తారు. నేను ఏ రోజు కూడా అడగను. బికాస్ అదంతా ప్రజల్ని మోసం చేయడం.
ప్రజలకు మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కానీ ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసే ఇన్ఫర్మేషన్ మనం ఎందుకు ఇవ్వాలండి? దిగజారిపోతుంది. ఒక సమాజంగా మనం ఓడిపోతున్నాం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆ అమ్మాయి తులసి చందు గారు అడిగారు, ఓపెన్ ఛాలెంజ్, నన్ను నిరూపించండి మా భర్తకు 2 చర్చిలు ఉన్నాయి, నేను క్రిస్టియన్ అని. ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు? ఇంకొక డైవర్షన్ పాలిటిక్స్, ఇంకొక క్యారెక్టర్ అసాసినేషన్, ఇంకా ఎక్కడి దాకైనా దిగజారుతారు. వాళ్ళను బద్నాం చేసి సొసైటీలో చెడ్డవాళ్ళగా చూపిస్తే ఏమొస్తుందో నాకు ఇంతవరకు అర్థం కావట్లేదండి. ఎవరినైనా కానీ, రావణ్ని కానీ, తులసి చందును కానీ, మమ్మల్ని కానీ, అంటే ఇంకా వాళ్ళ మీద ఏదైనా ఒక ఆరోపణలు వస్తే అవతల వాళ్ళ మీద బట్టగాలి చేస్తాం, మీరు మసిదుర్చుకోండి అని చెప్పే చందాన తయారైనారు. ఇట్స్ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్ అండ్ ప్యాథటిక్ సిచ్యువేషన్ అండి. ఇట్లా పోతూ పోతూ ఉంటే నెక్స్ట్ 1 or 2 yearsలో రాజకీయాలు అనేవి ఉండవు, ప్రజాస్వామ్యం అనేది ఉండదు. క్యారెక్టర్ అసాసినేషన్లు, వ్యక్తిత్వ హననాలు, కులాలు, మతాలు తిట్టుకోవడము, అమ్మనాభూతులు తిట్టుకోవడము, ఇది అంటే రాజకీయాలన్నవి ఏ స్థాయికి దిగజారుతున్నాయో ఒకసారి ఆలోచించండి. ఈరోజు తులసి చందు గారిని అంటారు, రేపు ఇంకొకరిని అంటారు, ఎల్లుండి ఇంకొకరిని అంటారు. అంటే బయటకు వచ్చి ఎవరైనా మాట్లాడితే యాంటీ హిందూ అనో, లేకపోతే కులమనో, మతమనో, మీరు రావణ్ ఎట్ట సపోర్ట్ చేస్తారు, రావణ్ ఇదన్నాడు అదన్నాడు. ఎవరైనా ఆయన మేము రావణ్ని సపోర్ట్ చేయట్లే, రావణ్ మాటలు సపోర్ట్ చేయట్లే, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని చెప్తున్నాం. వెరీ వెరీ సింపుల్. ఈరోజు రావణ్ని వేస్తారు, రేపు ఎవడు కింద మాట్లాడేవాడు ఎవడైనా కానీ కామెంట్ పెట్టేవాడిని లోపలేస్తారు. అప్పుడు కూడా మేము సపోర్ట్ చేస్తాం. ఇది తప్పు. కోర్టులు వాటి పని అవి చేస్తాయి, వాటిని గౌరవించాలి. ఒకే కేసు పైన 108 కేసులు పెట్టడం ఏందండి? ఒకటే ఇష్యూ పైన సుప్రీంకోర్టు అట్లా పెట్టొద్దని చెప్పినా కూడా లెక్క చేయకుండా కేసులు పెట్టడం, ఇంకా ఇవి సరిపోవు, దీంట్లో అరెస్టు కాడని ఉపా చట్టాన్ని ఉపయోగించడం. ఆ విషయం తప్పు అని తులసి చంద్ గారు మాట్లాడితే ఆమె కులాన్ని, మతాన్ని ఇక్కడ ప్రస్తావించడం, ఆమె మతాన్ని ఆమె మతం అని చెప్పడం. ఎందుకు ఇవన్నీ? ఏం సాధిస్తారు? ఇప్పుడు నేను ఈ వీడియో చేసేటప్పుడు కూడా ఒకటే చెప్తానండి, నాకు తులసి చంద్ గారి ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు. నేను ఎప్పుడు కూడా తులసి చంద్తో నేను మాట్లాడలేదు, నాకు అవసరం కూడా లేదు. బికాస్ వాళ్ళ జాబ్ వాళ్ళు చేస్తారు, మన జాబ్ మనం చేస్తాం. నాకు ఆవిడ సపోర్ట్ కూడా అవసరం లేదు. ఇప్పుడు నేను చేసినందుకు ఆవిడ నాకు థ్యాంక్స్ చెప్పాలని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయను. బికాస్ ఇది ప్రదీప్ ప్రాబ్లము, తులసి చందు ప్రాబ్లమో, రావణ్ ప్రాబ్లమో కాదండి. ఒక సమాజంగా మనం ఎటుపోతున్నాం అన్నది ఆలోచించమని చెప్పడానికి నేను వీడియో చేస్తున్నాను. ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ మనం ఇండివిజువల్గా సార్ట్అవుట్ చేసుకోవచ్చు, కానీ ఒక సమాజంగా ఇది చాలా దారుణమైన సిచ్యువేషన్ అండి. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఏం ఆలోచిస్తారు? ఓకే, రాజకీయాలంటే వ్యక్తిత్వ హననం చేయాలి, క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి, కులాల్ని తీయాలి, మతాల్ని తీయాలని, నాశనం చేయాలని వాళ్ళు ఆలోచించాలి. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కొంచెమైనా విజ్ఞతతో ఆలోచించమని వెధవలకే చెప్తున్నా. ఎందుకు వెధవలు అంటున్నా అంటే, వాళ్ళేం పుట్టుకతో వాళ్ళు వెధవలు కాదు, ఇటువంటి పనులు చేస్తే వాళ్ళు వెధవలు అవుతారు. గుర్తుంచుకోండి. మనుషులాగా బతుకుదాం రా నాయన, ఒక సమాజంగా మనం బతుకుదాం. ఎందుకు ఈ సమాజంలో ఈ రుగ్మతలు, ఈ దరిద్రపు ఆలోచనలు, ఈ చెడు భావాలు దేనికి? ఆలోచించండి.